తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ. మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లు పంపిణీ చేయబోతున్నారు. మనకి ఈ కొత్త పెన్షన్లపై వేగంగా ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేయాలని ఒక కొత్త ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే రావడం అయితే జరిగింది. ఏదైతే ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలను విడుదల చేయడం అయితే జరిగింది. ఇక క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో మనకి వృద్ధాప్య పింఛను, ఏదైతే వికలాంగుల పింఛను, మనకి బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, ఒంటరి మహిళలు, వృద్ధులు, వితంతులు, ఇటువంటి వివిధ రకమైన పెన్షన్ల పైన క్యాబినెట్ సమావేశం మీటింగ్లో బడ్జెట్ రూపంలో కూడా మాట్లాడడం అయితే జరిగింది. ఇక ఈ కొత్త పెన్షన్లు మనకి ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారు, రేపు పెన్షన్ల పంపిణీ అనేది ఉండబోతుంది. రేపు జమ చేసే పెన్షన్లు అవి ఏ పెన్షన్లు అన్నదానిపై ఈ వీడియోలో చెప్తాను. అదేవిధంగా మనకి తారీఖు అనగా ఆ నెల నుంచి ఈ కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేస్తామని డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించిన పూర్తి బడ్జెట్ కూడా విడుదల చేస్తామని, ఇక మనకి ఏదైతే సంతకం సీఎం రేవంత్ రెడ్డి గారు సంతకం పెట్టగానే జీవో అనేది విడుదల చేయగానే ఏకంగా మనకి 50 లక్షల మందికి పైగా కొత్త పెన్షన్ ఏదైతే దరఖాస్తు చేసుకున్న వారికి కొత్త పెన్షన్ డబ్బులతో మనకి పాతగా ఉన్న పెన్షన్ లబ్ధిదారులకు, కొత్తగా ఉన్న పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కలుపుకొని 50 లక్షలకు మందికి పెన్షన్ లబ్ధిదారులకు పైగా మనకి 30,000 కోట్ల రూపాయలు అనేది ఈ పెన్షన్ల పైన పెన్షన్లు జమ చేయబోతున్నారు నెల. ఇక ఏ నెల నుంచి ఏ జిల్లాలలో ఎటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి ఈ పెన్షన్లు అనేది జమ చేయబోతున్నారో పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అనేది ఈ వీడియోలో మీకు చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను. సో తప్పకుండా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో పెట్టుకున్నట్లయితే నేను పెడుతున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది మీకు కూడా తెలుస్తాయి. అదేవిధంగా ఇప్పటివరకు వీడియోని చూస్తూ కూడా అసలు వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే దయచేసి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసుకోండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లోనే అయితే పెట్టుకోండి. సో ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేయబోతున్నారు రేపు. మనకి ఇప్పటివరకు గత నెలలో పంపిణీ చేసినటువంటి పెన్షన్లు మనకి మార్చి మొదటి వారం నుంచి పంపిణీ చేశారు కదా పెన్షన్లు. ఆ పెన్షన్లు చాలామంది ఇంకా ఖాతాలో జమ కాలేదని అయితే చాలామంది అయితే కామెంట్ చేయడం అయితే జరిగింది. సో అటువంటి వారందరిని దృష్టిలో పెట్టుకొని ఇక రేపు ఏ జిల్లాలలో ఈ పెన్షన్ల పంపిణీ ఉంటుందని అయితే మనకి ఇక్కడ లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. మనకి ఏదైతే జిల్లాలు ఏవైతే ఉన్నాయో మనకైతే గద్వాల్, జోగులాంబ, సిరిసిల్ల, మనకి నిర్మల్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ ఇటువంటి జిల్లాలలో తక్కువ శాతంతో పెన్షన్లు అనేది పంపిణీ చేశారు. ఇంకా ఇటువంటి జిల్లాలు కాకుండా మిగతా జిల్లాలలో కూడా పెన్షన్లు అనేది ఇప్పటివరకు జమ కాలేదు. సో అటువంటి వారందరికీ రేపు ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేయబోతున్నారని అయితే ఒక అప్డేట్ అయితే ఉంది. మీకు రేపు పెన్షన్లు అనేది ఖాతాలో జమ అవుతాయి, కిందనైతే కామెంట్ చేయండి మనకి వచ్చి. అదేవిధంగా రేపు పెన్షన్లు అనేది ఖచ్చితంగా జమ చేస్తున్నామని అయితే చెప్పడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్ హోల్డర్ల ఖాతాలలో. అదేవిధంగా మనకి ముఖ్యంగా ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తున్నారు అన్న మీరు ఇక్కడ ప్రశ్నిస్తున్నట్టయితే మనకి ఏప్రిల్, మే ఈ 2 నెలలలో ఒక నెలలో చూసుకొని ఈ కొత్త పెన్షన్లు ఖచ్చితంగా ప్రారంభిస్తామని మంత్రి సీతక్క సభలో చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా మహిళలకు 2,500 రూపాయలు కూడా ఈ 2 నెలల్లో డేట్ అనేది ఫిక్స్ చేసి నెల 2,500 రూపాయలు, నెల ఈ కొత్త పెన్షన్లు 4,016 రూపాయలు, 6,016 రూపాయలు ఏప్రిల్ నెలలో ఇవ్వడానికి చాలా వరకు అయితే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయని మనకి చెప్పడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వ మంత్రి సీతక్క గారు. సో ఇక ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. థ్యాంక్ యూ గైస్.